అయ్యా అయ్యా నేను ఈ స్కూల్లో చదువుతానయ్యా, ఇలాంటి మార్కులు తెస్తానయ్యా. ఇవన్నీ మన స్తోమతకు తగ్గ చదువులు కాదులే మాట. అయ్యా అయ్యా చదువుతానయ్యా, అయ్యా అయ్యా చదువుతానయ్యా. చెప్తారు, నేను చెప్తారా అమ్మా, చెప్తారా? అయ్యా అయ్యా చదువుతానయ్యా, అయ్యా అయ్యా చెప్తారా అమ్మా, నేను చెప్తారా? అయ్యా అయ్యా చదువుతానయ్యా. రామ్మా, నేను చెప్తారా? అయ్యా సార్ ఉన్నారు. అడ్మిషన్ సార్ నమస్తే సార్. పర్లేదు సార్, పర్లేదు చెప్పండి సార్. మా పిల్లలు సార్, మా పాప ఈ స్కూల్లోనే చదవాలని మారం చేస్తుంది సార్. మా పిల్లలు పాప 8th క్లాస్ అయిపోయింది సార్. 9వ క్లాసు 10వ క్లాసు ఈడే చదవాలంటుంది సార్. మా పిల్లలు సార్, చిన్న పిల్లలు. మీ కాలేజ్ గురించి మొత్తం బయట విన్నాం సార్, బాగుంది సార్. మీ స్కూల్ గురించి దాని గురించి విన్నాం సార్. మా పిల్లలు కూడా పిల్లల్లాగా బయట చూసినాం సార్. అట్లా చదవాలనేసి మేము మీ స్కూల్లో జాయిన్ చేసినామని వచ్చినాం సార్. ఏం చేస్తుంటావు నువ్వు? నేను రైతు సార్. రైతా? అవును సార్. సరే సరే. తెలుసా స్కూల్ ఫీజు ఎట్లుంటుంది ఏం లేదనేది? అదే తెలియదు సార్, ఏం తెలియదు సార్. పిల్లలు ఆశపడుతున్నారు చదువుకోవాలి. కట్టే స్తోమత ఉందా నీకు? అదే మీరు చెప్పండి సార్, ఎంత చెప్తే. పిల్లలు చదువుకుంటే ఇంకేముంది సార్. సరే, స్కూల్ ఫీజు 40,000, పుస్తకాలకు 12,000, తర్వాత కంప్యూటర్ ఎడ్యుకేషన్స్ ఇవన్నీ స్పెషల్ యాక్టివిటీస్ ఉంటాయి, దానికి ఒక 20,000, స్కూల్ బస్ ఒక 20,000, అంతా కలిసి 1,00,000 దాకా అవుతుంది. పెట్టే స్తోమత నీకు ఉందా? మీరు చెప్పేది ముగ్గురికే సార్? అనేది ఒక పాపకి సంవత్సరానికి అయ్యే ఖర్చు చెప్తున్నా. సంవత్సరానికి సార్? అవునండి సార్. ఫీజు ఏమైనా తగ్గిస్తారా సార్? ఏం లేదు, తగ్గించేదంటూ ఏముండదు. బస్సుది ఏమన్నా అంటే మీరు ఏమైనా సొంతంగా పంపిస్తారంటే పంపించచ్చు. బస్సుకి 20,000 తగ్గుతుంది అంతే, తగ్గేదంటూ ఏముండదు. సరే సార్, వస్తాం సార్, వస్తాం సార్. అయ్యా అయ్యా ఈడే చదువుతానయ్యా. సరే మా, అయ్యా అయ్యా ఈడే. సరే మా, అయ్యా అయ్యా ఈడే చదువుతానయ్యా. సరే మా, రామ్మా. ఏమరా వచ్చినారు? 6 నెలల నుంచి వడ్డీలా అసల్లా పంట లేదయా, పంట ఏడబోయింటాయి. ఏమరా చెప్పా కదా దానికి? పల్సక్ పాయింట్ బద్మాష్, ఆవాజ్ బంద్ కరో. ఏం గట్టి గట్టిగా మాట్లాడుతున్నావురా? ఏమరా చెప్పాలా నీకు? రేయ్, వీడింటికాడ పోయి మొత్తం సామాన్లు వేసుకురారా. రేయ్ పోరిగా, నీ లోను పో. డబ్బులు కట్టేవాడికి ఆ పోరి ఇక్కడే ఉంటుంది పని చేసుకుంటా. ఏయ్ ఆవాజ్ కర్రకు. తమాషా చేస్తున్నావా ఎట్లా? కడతామయ్యా. రేయ్ డబ్బు కట్టలేక బాబాలు తొలగబో. దండలో ఏమరా వచ్చినావు? కొద్దిగా అవసరం పడి వచ్చినానే. ఏం అవసరం పడింది? బిడ్డ చదువుతానంటుంది స్కూల్. అవసరమరా నీకు? పిల్లలకి చదువు అవసరమా? బిడ్డకి చదువు అబ్బింది అయ్యా. అబ్బితే ఎంతమంది స్కూల్ చదివలేదు? ఎంతమందికి డిగ్రీ వచ్చింది? ఎంతమంది కాలేదురా? ఎవరో ఈ పాపని ఎవరికీ కట్టబెట్టకుండా అవసరమారా చదువు? చదువు అబ్బింది అయ్యా, బాగా చదువుకుంటారు అంటుంది. చదువు అబ్బిందా? రేయ్ ఎంత పైసలు అవుతుంది తెలుసా నీకు? 1,00,000 రూపాయలు అవసరం పడుతుంది. 1,00,000 రూపాయలా? రేయ్ నా వడ్డీ గురించి చెప్పున్నావంతా సంజయ్. అయ్యే గురించి తెలుసు కదా, 100కి 10 రూపాయలు వడ్డీ. పాతదేయాలి ఇంకా. రే పాత బ్యాలెన్స్ కట్టలేకుండా 6 నెలలు అయింది. ఇది కొత్త తీసుకుంటే ఎంత అవుతుంది మతిగుందిరా? లేదా బిడ్డ చదివి మంచి పేరు తెస్తుంది. డబ్బు కొట్టకుంటే నీ ఆస్తి మొత్తం పోతుంది. మర్చిపోయినావా? సమాజమే ఉందా లేదా? చెప్పురా. బిడ్డ భవిష్యత్తు ముఖ్యం కదా. పిల్లల భవిష్యత్తు కావాలా ఆస్తి కావాలరా? చెప్పమ్మా. రే ఆస్తి పోతే పిల్లల భవిష్యత్తు పోతుంది, పిల్లల భవిష్యత్తు పోతే ఆస్తి పోతుంది. ఏది కావాలో గోయించుకో. అయ్యా చదివి మంచి పేరు తెస్తానయ్యా మా ఊరికి. మా ఊరికి తెస్తావా? బాగా చదువుతావా నువ్వు? చదువుతానయ్యా. అవసరమా నీకు చదువు? అవసరమా నీకు? మా ఆదుని బిడ్డగా పేరు తెస్తానయ్యా నేను. ఎంతమంది చదివి డిగ్రీ తీసుకొని ఇంట్లో వెళ్ళా?
ఉద్యోగాలు వస్తాయా మీకు చదివితే? సరే, ఎంత కావాలి నీకు? ఈ తూరి ఓ 1,00,000 రూపాయలు సాయం చేయండి అయ్యా. రే, మొత్తం పకడ్బందీ చేసుకుని ఆస్తింతా మొత్తం రాయించుకుని డబ్బులు ఇవ్వు. అర్థమైందా? నెల నెల కరెక్ట్గా వడ్డీ కట్టాలరా. సమర్థమే అయిందా? రే, ఆ జరూరత్ నీవే తీసుకో. నెల నెల ఇంటికాడ పో. పోండి. నమస్తే సార్. నమస్తే. సార్ 1,00,000 రూపాయలు సార్. డబ్బు తెచ్చావా? ఫీజు సార్, బిడ్డ ఫీజు సార్ 1,00,000 రూపాయలు తెచ్చావా? తెచ్చినాం సార్. ఎక్కడి నుంచి తెచ్చావు? 10 రూపాయలు వడ్డీకి తెచ్చినాం సార్. తెలిసిన త్వరకాడ తెచ్చినాం. ఏ రామా, నీకేమన్నా తిక్క పట్టిందా? 10 రూపాయలు వడ్డీ కోసి మరి పిల్లల భవిష్యత్తు కోసం తెచ్చావా? బిడ్డ భవిష్యత్తు కదా సార్. స్వామి పెళ్లి పెట్టుకున్నాం స్వామి, వారు మాయ పిల్లలకి డబ్బులు లేవు, 1,00,000 రూపాయలు బాకీ స్వామి. బాబా, 1,00,000 రూపాయలు తీసుకునేది పెద్ద విషయం కాదు. ఆ, వడ్డీ తెలుసు కదా మనది. తెలుసు స్వామి, కావాలా స్వామి? 100కి 10 రూపాయలు ఎంత కాదు స్వామి, పిల్లలు పెళ్లి పెట్టుకున్నాను స్వామి. కడతావు కదా? కడతాం స్వామి. ఒరే, ఈ అమ్మతో సంతకం పెట్టుకుని 1,00,000 రూపాయలు ఏంట్రా? ఈ అంట స్వామి, పిల్లి పెళ్లి పెట్టుకున్నాను స్వామి. కూర్చోరా, ఇదే పర్లేదు. కూర్చోరా. ఒక మాట చెప్తున్నా నీకు ఎప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చేటప్పుడే ఇది నాది కాదనే ఇచ్చింది. ఎందుకంటే ఆ విషయం నీకు తెలియాలని వడ్డీ నుంచి 10 రూపాయలు వడ్డీ, 20 రూపాయలు వడ్డీ తీసుకొని స్కూల్కి 10 లక్షలు, 20 లక్షలు ఎందుకురా డోనర్గా చేస్తున్నారు మీరు? మన ప్రభుత్వ స్కూల్లో ఏం తక్కువ ఉన్నాయి, దీనికి ఏం ఎక్కువ ఉన్నాయి చెప్పంటారా కొంచెం? అయ్యా, ప్రైవేట్ పాఠశాలలు వేస్తేనే బాగుపడతారని వింటున్నాను అయ్యా. దానికి దీనికి వ్యత్యాసమేమో. రేయ్, నువ్వు తప్పుగా అనుకుంటున్నారా? ఒక ప్రైవేట్ స్కూల్లో చదివితేనే మాత్రమే ప్రతి ఒక్క స్టూడెంట్ బుద్ధివంతుడు కాడరా. మన గవర్నమెంట్ స్కూల్లో చూడండిరా, ఎన్ని చదువుకులు అయినా తెలుసా మీకు? ఇప్పుడు మన ఫ్రెష్గా మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మంచి భోజనం, మంచి విద్యార్థులకి బట్టలు, స్కూల్కి చదువుకోలేకి పుస్తకాలు వాళ్ళే ఇస్తున్నారా? తర్వాత విషయం ఒక మాట చెప్తున్నా, నారా లోకేష్ గారు మొన్న విద్యాశాఖ మంత్రి అయినప్పటి నుంచి ఎన్ని సదుపాయాలు పెట్టినారో తెలుసా మీకు? మనం గవర్నమెంట్ స్కూల్లో ఉన్నంత గ్రౌండ్స్ కానీ, గేమ్స్ కానీ, మొన్న 10th ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి 540, 560, 590 ఇది గవర్నమెంట్ స్కూల్కి ఒకటే మాత్రం వచ్చిందిరా. ఎట్లా అనుకుంటున్నారా మీరు? మీరు అకంతా పిచ్చినా? ప్రతి ఒక్క స్టూడెంట్కి, ప్రతి ఒక్క విద్యార్థికి మీరు ఏం చేస్తున్నారంటే మా పిల్లోడికి ఎంత డబ్బు పెడితే అంత మార్క్స్ కొడుతున్నాను అనుకుంటారు. అంత ప్రెజర్ అవుతుందిరా. 10,000 పెడితే 10 రకాలుగా ఉంటాయి. 10 లక్షలు పెడితే 10 లక్షల మాదిరిగా ప్రెజర్ పెడతారా? మా పిల్లలకి ర్యాంక్ రావాలా, మా ర్యాంక్కి స్టూడెంట్కి ఇది రావాలని వాళ్ళు ప్రెజర్ పెట్టి 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 పిల్లల భవిష్యత్తు ఎట్లా అవుతుంది తెలుసా? మన అబ్దుల్ కలాం గారు కానీ, మన ప్రధానమంత్రి మోడీ కానీ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కానీ వీళ్ళందరూ ప్రైవేట్ స్కూల్లో చదువులా, గవర్నమెంట్ స్కూల్లోనే చదివింది. వీరి పెద్ద పెద్ద నాయకులు కానీ, ప్రతి పెద్ద కృషి నేర్చుకున్న వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు కృషి ఉన్నవాళ్ళు కానీ, మనకు చదువు ఉంటే ఏ స్కూల్ అయినా చదవచ్చు. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, మన స్కూల్ గవర్నమెంట్ స్కూలే మంచి స్కూల్. ఎప్పుడే కానీ మన టాలెంట్ ఉండాలి, అంతే కానీ ప్రైవేట్ స్కూల్లో చదివితే అంత వస్తుంది, గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఇంత వస్తుందని మాత్రం దయచేసి తప్పుగా అనుకోద్దాం. మీ పిల్లల్లో చదివే తపన, ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కడైనా చదవగలరు. ప్రైవేట్ స్కూల్లో చదివితే మీరు మంచి చదువు వస్తుందని, గవర్నమెంట్ స్కూల్లో చదివితే చదువు రాదని మీ అనుకుంటున్నది అపోహ మాత్రమే.